అంతరిక్షంలో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. అమెరికా, రష్యా, చైనా లీగ్లో భారత్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. 80 కిలోల శాటిలైట్ భారత మూడవ కన్నుగా మారింది. 300 కిలోమీటర్ల దూరం నుండి ప్రతి కదలికను పసిగట్టింది. గుజరాత్కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ అద్భుతం చేసింది. నాసా చూస్తుండిపోయింది. భారత్ మొత్తం ఆటను మార్చేసింది. చైనా, పాకిస్తాన్ శాటిలైట్స్ పై ఇప్పుడు భారత్ డేగ కన్ను. శత్రువులకు వణుకు పుట్టింది. 500 కోట్ల విలువైన భారతీయ శాటిలైట్స్ భద్రత ఇప్పుడు మరింత పటిష్టం. ఈ టెక్నాలజీతో మొత్తం సమీకరణమే మారిపోతుంది. స్పేస్ అనే మైదానంలో ఇప్పటివరకు కేవలం అమెరికా, రష్యా మరియు చైనా వంటి అగ్రరాజ్యాలదే ఆధిపత్యం ఉండేది. అక్కడ ఇప్పుడు భారత్ తన జెండాను ఎగురవేసింది. ఫిబ్రవరి 2026లో భారత్ ఎవరూ ఊహించని పనిని చేసి చూపించింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ అంతరిక్షంలో తిరుగుతున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS ఫోటోలను తీసి భారత్ ఇప్పుడు స్పేస్లో ఎవరిపైనైనా నిఘా పెట్టగలదని నిరూపించింది. కేవలం 80 కిలోల బరువున్న శాటిలైట్ 250 నుండి 300 కిలోమీటర్లు దూరం నుండి సూర్యుడికి వ్యతిరేక దిశలో, అంటే వెలుతురు మరియు వేగం పరంగా క్లిష్టమైన పరిస్థితుల్లో 15 క్రిస్టల్ క్లియర్ ఫోటోలను బంధించింది. ఇది సాధారణ విజయం కాదు. శత్రువుల ప్రతి శాటిలైట్, ప్రతి మిస్సైల్ మరియు ప్రతి స్పేస్ కదలికపై కన్నేసి ఉంచగల భారత శక్తికి ఇది నిదర్శనం. ఈ టెక్నాలజీని ఇన్-ఆర్బిట్ స్నూపింగ్ లేదా స్పేస్ వాచ్ అని అంటారు. ఇది ఇప్పటి వరకు కేవలం అమెరికా, రష్యా, చైనా దగ్గరే ఉండేది. కానీ ఇప్పుడు భారత్ కూడా ఈ ఎక్స్క్లూసివ్ క్లబ్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. సనంద్, గుజరాత్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కలిగిన అజిస్తా స్పేస్ అనే కంపెనీ తన AFR శాటిలైట్ ద్వారా ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. కానీ అసలు ఈ టెక్నాలజీ ఎందుకు అంత ప్రత్యేకం? భారత్కు దీనివల్ల ఏం లాభం? నిజంగానే మనం ఇప్పుడు చైనా, పాకిస్తాన్ శాటిలైట్స్పై నిఘా పెట్టగలమా? 500 కోట్లకు పైగా విలువైన మన 50 శాటిలైట్స్ రక్షణ ఎలా సాధ్యం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ముందుగా అసలు ఈ AFR శాటిలైట్ ఏంటి, అది చేసిన అద్భుతం ఏంటో చూద్దాం. అజిస్టా స్పేస్కి చెందిన ఈ AFR శాటిలైట్ 13 జూన్ 2023న స్పేస్ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లాంచ్ చేయబడింది. గత 2.5 ఏళ్లుగా ఇది స్పేస్ ఆర్బిట్లో యాక్టివ్గా పనిచేస్తోంది. మొదట్లో దీన్ని ఎర్త్ ఆబ్జర్వేషన్ కోసం డిజైన్ చేశారు, కానీ ఇప్పుడు ఇందులో స్పేస్ వాచ్ సామర్థ్యాన్ని జోడించారు. ఇక్కడే అసలైన ఆట మొదలైంది. ఫిబ్రవరి 2026లో ఈ శాటిలైట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను ట్రాక్ చేసి 2 వేర్వేరు ప్రయత్నాల్లో 15 హై రెజల్యూషన్ ఫోటోలను తీసింది. ఇవి 250 నుండి 300 కిలోమీటర్లు దూరం నుండి తీయబడ్డాయి, అది కూడా సూర్యుడికి వ్యతిరేక దిశలో. ఇలాంటి లైట్నింగ్ కండిషన్స్లో ఇమేజింగ్ చేయడం చాలా కష్టం. అంతేకాదు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకు 28,000 కిలోమీటర్లు వేగంతో తిరుగుతోంది. అంత వేగంతో వెళ్తున్న ఆబ్జెక్ట్ని ఫోటో తీయడం మామూలు విషయం కాదు. కానీ AFR తన అడ్వాన్స్ సెన్సర్స్, ట్రాకింగ్ అల్గోరిథమ్స్ మరియు ఖచ్చితమైన ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా ఇది సాధించింది. ఇమేజ్ రెజల్యూషన్ 2.2 మీటర్ శాంప్లింగ్గా ఉంది, అంటే చిన్న చిన్న వివరాలు కూడా స్పష్టంగా కనిపించాయి. ఇది భారత్ ఇప్పుడు స్పేస్లో ఏ ఆబ్జెక్ట్నైనా రియల్ టైంలో ట్రాక్ చేయగలదనడానికి నిదర్శనం. ఇప్పుడు ఈ టెక్నాలజీ అసలు అర్థం మరియు భారత్కు కలిగే లాభాలేంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఇన్-ఆర్బిట్ స్నూపింగ్, స్పేస్లో తిరుగుతున్న ఇతర శాటిలైట్స్, స్పేస్ క్రాఫ్ట్ లేదా ఏ ఆబ్జెక్ట్నైనా ట్రాక్ చేయడం మరియు వాటి హై రెజల్యూషన్ ఫోటోలు తీయడం. ఇది స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ SSAలో భాగం. SSA పని ఏంటంటే భూమి చుట్టూ ఉన్న మానవ నిర్మిత శాటిలైట్స్, స్పేస్ డెబ్రీ, అంతరిక్ష చెత్త మరియు ఆస్ట్రాయిడ్స్ వంటి వాటిని గమనించడం. భారత్ దగ్గర ప్రస్తుతం 50కి పైగా ఆపరేషనల్ శాటిలైట్స్ ఉన్నాయి. వీటి విలువ 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. మన డిఫెన్స్ స్ట్రాటజీ, కమ్యూనికేషన్ నెట్వర్క్, వెదర్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్ సిస్టమ్ అన్నీ వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ చైనా లేదా పాకిస్తాన్ ఏదైనా ఉద్రిక్తతల సమయంలో మన శాటిలైట్స్కి హాని కలిగించడానికి ప్రయత్నిస్తే అప్పుడు మన వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది. అందుకే స్పేస్ సెక్యూరిటీ ఇప్పుడు జాతీయ భద్రతలో కీలక భాగం. AFR వంటి శాటిలైట్స్ ద్వారా
శత్రువుల శాటిలైట్ మన శాటిలైట్స్ దగ్గరకు వస్తుందా లేదా ఏదైనా మిస్సిల్ ప్రమాదకరంగా మారుతోందా అనేది భారత్ రియల్ టైంలో తెలుసుకోగలదు. ఎస్ఎస్ఏ టెక్నాలజీ ద్వారా సమయానికి అలర్ట్ వస్తుంది. తద్వారా భారత్ తన శాటిలైట్స్ని కాపాడుకోవచ్చు లేదా కౌంటర్ యాక్షన్ తీసుకోవచ్చు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ఏఎఫ్ఆర్ శాటిలైట్ తన అడ్వాన్స్ సెన్సర్స్ మరియు ట్రాకింగ్ అల్గోరిథమ్స్ ఉపయోగించి ఐఎస్ఎస్ని ట్రాక్ చేసింది. రేంజ్ 250 నుంచి 300 కిలోమీటర్లు, రెజల్యూషన్ 2.2 మీటర్లు, శాంప్లింగ్ మరియు రియల్ టైమ్ ట్రాకింగ్ అల్గోరిథమ్స్ దీని ప్రత్యేకతలు. సూర్యుడి కాంతి ఐఎస్ఎస్ యొక్క 28,000 కిలోమీటర్లు ప్రతి గంట హై స్పీడ్ వంటి సవాళ్లను దాటి ఏఎఫ్ఆర్ ఈ ఘనత సాధించింది. అజిస్టా స్పేస్ విడుదల చేసిన ఫోటోలు ఈ టెక్నాలజీ ఎంత యాక్యురేట్గా ఉందో చెబుతున్నాయి. ఇంతకుముందు యుఎస్ఏ నేషనల్ రికగ్నిషన్ ఆఫీస్, రష్యా, చైనా మాత్రమే ఇలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉండేవి. ఇప్పుడు భారత్, అది ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా ఈ స్థాయికి చేరడం మన ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీ సత్తాను చాటుతోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన అజిస్టా స్పేస్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది. దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సనంద్లో ఉంది. ఇది ఆసియాలోనే మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఫ్యాక్టరీ. ఈ కంపెనీ ఏటా 50 శాటిలైట్స్ని తయారు చేయగలదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కంపెనీ ఉద్యోగులు ఇస్రో యొక్క 12కి పైగా మిషన్స్లో పనిచేశారు. అంటే వీరు అత్యంత అనుభవజ్ఞులైన ఇంజనీర్స్ మరియు సైంటిస్ట్స్. అజిస్టా స్పేస్ కేవలం శాటిలైట్స్ చేయడమే కాదు, స్పేస్ డెబ్రీ ట్రాకింగ్, మిసైల్ డిటెక్షన్, సర్వేలెన్స్ వంటి మిషన్ల కోసం కూడా పనిచేస్తోంది. ప్రభుత్వం కూడా ఇన్ స్పేస్ వంటి సంస్థల ద్వారా ప్రైవేట్ సెక్టర్ని ప్రోత్సహిస్తోంది. చివరగా, ఇది కేవలం ఒక శాటిలైట్ ఫోటో తీయడం మాత్రమే కాదు, ఇది స్పేస్లో ఎవరిపైనైనా నిఘా పెట్టగల భారత సత్తా. నాసా, రోస్కాస్మోస్, సిఎన్ఎస్ఏ వంటి సంస్థలు చేసే పనిని గుజరాత్కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ చేసి చూపించింది. నాసా చూస్తుండిపోయింది, భారత్ స్పేస్లో గేమ్ మార్చేసింది. చైనా, పాకిస్తాన్ శాటిలైట్స్ మరియు మిసైల్స్ ఇప్పుడు భారత్ నిఘా నీడలో ఉంటాయి. మన 500 కోట్ల విలువైన శాటిలైట్స్ భద్రత ఇప్పుడు ఫౌలాది ఉక్కు కవచంలా మారింది. ఈ విజయం భారత్ను స్పేస్ సూపర్ పవర్ దిశగా తీసుకువెళ్తుంది. అజిస్టా స్పేస్ విజయం ప్రతి భారతీయుణ్ణి గర్వించేలా చేసింది. మీకేమనిపిస్తుంది? భారత్ నిజంగానే స్పేస్ సూపర్ పవర్గా ఎదిగిందా? చైనా, పాకిస్తాన్ ఇప్పుడు భయపడతాయా? మీ అభిప్రాయాలను కమెంట్లో తెలియజేయండి. మా తదుపరి వీడియోలో భారత్ అభివృద్ధి చేస్తున్న యాంటీ శాటిలైట్ వెపన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.